మన ప్రభు అయిన క్రీస్తు యేసు నామమున ఈ పరిశుద్ధ ఆరాధనకు కూడి వచ్చినటువంటి సంఘం అంతటికి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తా ఉన్నాను. ప్రభు అయిన క్రీస్తు యేసు మానవ జాతి యొక్క విమోచన కొరకు సిద్ధపరిచినటువంటి రక్షణ భాగ్యం దేవుని రాజ్య సువార్త పేరట ప్రపంచమంతా విరివిగా ప్రకటించబడాలని ఉద్దేశించారు. అందుకొరకు ఆయన సిద్ధపరిచినటువంటి శిష్యులు, ఎన్నిక చేయబడి బాధ్యత అప్పగించబడ్డ పౌలు, మరికొంతమంది ఈ పని భారాన్ని వారి యొక్క మరణ పర్యంతము కొనసాగించగా ఆ పరిచర్యకు ప్రతిఫలంగా సంఘాలు కట్టబడ్డాయి. అయితే దేవుని రాజ్యంలో బహు బలమైన సాధనంగా వాడబడ్డ పౌలు మాత్రం యేసుప్రభు తర్వాత, అపోస్తలుల తర్వాత విపరీతమైన ఆక్షేపణలు, అవరోధాలు ఎదుర్కొన్నవాడిగా మనం చూస్తాం. ఎన్ని అవరోధాలు అంటే అడుగడుగున ఆయన ప్రకటించేదానికి అడ్డం చెప్పిన వాళ్ళు, నిరాకరించిన వారు, వ్యతిరేకించిన వారు, చంపదలిచిన వారు ఉన్నారు. వారు పౌలుని సువార్త ప్రకటించకుండా అడ్డుకోవటానికి, యూదుల తమ మత విశ్వాసానికి విరుద్ధంగా ఆయన బోధిస్తున్నాడని రూఢీపరచడానికి రోమా సైనికుల వద్దకు, పాలకుల వద్దకు కూడా ఆయన పంపించారు. స్వజనులే. యెరూషలేములో ఆటంకపరిచి ఆయనను సైనికాధికారులకు తీసుకొని అప్పగిస్తే ఆయన అక్కడి నుంచి తన వాదనలు వినిపించుకుంటూ, తన నిర్దోషత్వాన్ని నిరూపించుకుంటూ, ఆయన పైన విచారణ జరుగుతున్నటువంటి ప్రతి సందర్భాన్ని దేవుని రాజ్యం గురించి ప్రకటించడానికి వాడుకుంటూ, విమర్శ చేసే వారిని కూడా ఒప్పించే ప్రయత్నం చేస్తూ ముందుకు కదిలాడు. అసాధారణమైనటువంటి వ్యక్తి పౌలు. విమర్శ చేసే వారిని సైతం ఒప్పించగల సామర్థ్యత అతనికి ప్రభు ఇచ్చాడంటే అతన్ని ఎలాగా వాడదలిచాడు దేవుడు. అందుకే రోమాపట్నం వద్దకు ఆయనను విచారణ నిమిత్తము తీసుకురాబడగా, ఆ రోమాపట్నంలో ఆయన చేసినటువంటి ప్రసంగాన్ని, అది ఎంత శక్తివంతమైనటువంటి ప్రసంగంలో మీకు వివరించదలిచి అపోస్తలుల కార్యం 28వ అధ్యాయంలో నుంచి మీతో మాట్లాడే ప్రయత్నం చేస్తా ఉన్నాను. నేను విచారణలో భాగంగా పౌలు రోమా పట్టణాన్ని తీసుకొని రాబడ్డాడు. అక్కడ ఆయనను
సైనికులతో కావలుంచారు. ప్రత్యేకంగా ఉండటానికి ఆయనకు అనుమతించారు. ఈ రోమాపట్నంలో ఆయన 2 సంవత్సరాలు ఉన్నాడట. 30వ వచనంలో ఆ మాట రాయబడింది. 2 సంవత్సరాలు పూర్తిగా తాను అద్దెంట కాపురం ఉండి తన ఎద్దుకు వచ్చుతున్న వారందరితో ఎలాగ వ్యవహరించాడు. సరే, అయితే ఆయన పట్టణాన్ని చేరుకున్న తర్వాత ఒక 3 దినాలు కొంచెం ప్రశాంతంగా ఉంది. బహుశా తన మైండ్ సెట్ని, చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులన్నింటినీ పరిశీలించిన తర్వాత ఒక తీర్మానం చేసుకున్నాడు. రోమాలో ఉన్నటువంటి యూదులలో ముఖ్యమైన వారందరినీ పిలిపించి తన కథ చెప్పడం మొదలుపెట్టాడు. వచ్చింది ఖైదీగా. తీసుకొచ్చిన వారు ఇచ్చినటువంటి వెసులుబాటు ఏంటంటే, తన పైన నేరం ఏమీ మోపబడలేదు, రుజువు చేయబడలేదు కాబట్టి తానే వ్యక్తిగతంగా ఒక అద్దెంట్లో కాపురం ఉండడానికి ప్రభుత్వం అనుమతించింది. ఆ అనుమతిని ఆధారం చేసుకొని పౌలు చేస్తూ ఉన్నటువంటి పరిచర్య, పౌలు మొదలుపెట్టినటువంటి ఈ ప్రసంగాన్ని మనందరం ఆలోచించాలి. యూదా మత ప్రవిష్టులైనటువంటి వారిలో ముఖ్యమైన వారిని పిలిపించి వాళ్ళతో మాట్లాడటం మొదలుపెట్టాడు. ఏం మాట్లాడాడు, ఏమి రుజువుపరుచుకునేటువంటి ప్రయత్నం చేశాడో చూద్దాం. 17వ వచనంలో నుంచి, సహోదరులారా, నేను మన ప్రజలకైనను పితరుల ఆచారములకైనను ప్రతికూలమైనది ఏదీ చేయకపోయినను యెరూషలేములో నుండి రోమీల చేతికి నేను ఖైదీగా అప్పగించబడుతున్నాను. పౌలు అబద్ధం ఆడాల్సిన అవసరం ఏమీ లేదు. ప్రజలకైనా కానీ పితరుల ఆచారానికైనా కానీ ప్రతికూలమైనది ఏది ఆయన చేయలేదట. ప్రతికూలమైనది చేయకపోయినా సరే ప్రజలు అప్పగిస్తారా, నిర్బంధిస్తారా? ప్రజలకు వ్యతిరేకమైనది చేయకపోయినా సరే ప్రజలు నిర్బంధించేటువంటి పరిస్థితి ఉంటుందా? ఉంటుంది. అది ప్రజల యొక్క మనస్తత్వం. ఎందుచేతనంటే, నేను ప్రతికూలమైనది ఏది చేయలేదని పరిశుద్ధాత్మ సాక్షిగా సాక్ష్యం చెప్పేటువంటి పౌలు యొక్క వ్యక్తిత్వం వేరు. పరిశుద్ధాత్మ చేత నడిపించబడకుండా తమ స్వజ్ఞానంతో తమ చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులను ఆలోచించి తీర్మానం చేసుకునేటువంటి సామాన్య మనుషుల యొక్క వ్యక్తిత్వం వేరు. వారికి దేవుని నీతితో సంబంధం లేదు, ఆత్మ నడిపింపుతో అంతకన్నా అవసరం లేదు. అందుచేత నీతిని దుర్నీతి అంటారు, దుర్నీతిని నీతి అంటారు. అది వారికి ఉన్నటువంటి స్వేచ్ఛ. అయినా అలాంటి మనుషుల మధ్య విచారణ నిలబట్టడానికి సిద్ధపడినటువంటి పౌలు ఈ ముఖ్యమైన వారిని పిలిపించి మాట్లాడుతున్నటువంటి ఈ మాటలో, ఈ ప్రసంగంలో, నేనెవరికి విరుద్ధంగా ఏమీ చేయలా, అయినా నన్ను విచారణకు తెచ్చారు. రోమిల చేతి ఖైదీగా నేను అప్పగించబడ్డాను. అప్పగించబడిన తర్వాత 18వ వచనం, వీరు నన్ను విమర్శ చేసి నా యందు మరణమునకు తగిన హేతువేదియూ లేనందున నన్ను విడుదల చేయగోరేది కానీ ప్రజలేమో విచారించి శిక్షించాలి ఇతన్నని ప్రభుత్వానికి అప్పగిస్తే, రోమా ప్రభుత్వానికి అతని యందు మరణమునకు తగిన హేతు ఏది కనబడలేదు. సామాన్య ప్రజలకు విచారణ చేయు వారికి మధ్య ఉన్నటువంటి వ్యత్యాసం ఇదే.
ఇదే పరిస్థితి కొన్ని సందర్భాల్లో మన జీవితంలో ఎదురవుతూ ఉంటుందేమో. మన మనస్సాక్షి నేనేం తప్పు మాట మాట్లాడలేదు కదా, నేనేమి తప్పుగా వ్యవహరించలేదు కదా అని చెప్పగలిగేటువంటి ఒక వాస్తవ రూపమైన శక్తి ఈ మనస్సాక్షికి ఉంది. ఇక్కడ ఎంత నిర్మలత్వం ఉందో, నువ్వెవరి ముందు అది మాట్లాడుతున్నావో వారు అంతే నిర్మలత్వంతో దీన్ని స్వీకరించాలనేటువంటి నియమం ఏమీ లేదు. ఒక్కోసారి మీరు గమనించి ఉంటారు, నిజం మాట్లాడుతుంటే మాట్లాడబాకు, నువ్వు చెప్పేది అబద్ధం అని నాకు తెలుసు అని విన్నారా? ఎప్పుడన్నా పరిస్థితి అయినా దానికి మించినటువంటి యథార్థత ఇంకొకటి లేదు. యథార్థత ఎవరికో అర్థం కావాల్సిన అవసరం ఏమీ లేదు. ఇక్కడుంటే ఎక్కడుంటుంది? అక్కడ ఉంటుంది. ఇక్కడుంటే ఆ రికార్డ్ ఎక్కడ ఉంటుంది? అక్కడ ఉంటుంది. ఇక్కడున్నది ఎదుటివారు అంగీకరించాలని నీవేమీ లేదు. వాళ్ళకి అర్థం కాకపోయినా దైవరాజ్య పౌరులుగా మనం నిర్భయంగా ఉండొచ్చు. అయితే ఈ మధ్య కాల నిడివిలో కొన్ని భారాలు భరించాల్సి వస్తుంది, అంతే. మీకు అర్థమవుతుంది అనుకున్నాను నేను. మానసికంగా కొన్ని భారం అంటే సరిపోదేమో, కొన్ని శిక్షలు పడాల్సి వస్తుంది. శిక్షలు అంటే కొరడాలతో కొట్టడం, శరీరాన్ని చిత్రహింసలు పాలు చేయటం కాదు, అది గాయం మానిపోద్ది. కానీ మనసుకు అయ్యేటువంటి కొన్ని గాయాలు ఉంటాయి చూసారా, అవి చాలా భయంకరంగా ఉంటాయి. వాటిని ఎదుర్కోవాల్సి వస్తుంది. ఎవరి వలన? ఈ మనస్సాక్షి ధైర్యంగా నిర్భయంగా యథార్థతను మాట్లాడుతున్నా సరే, ఆ యథార్థత స్వీకరించేటువంటి ట్రాన్స్పరెన్సీ అవతల మనిషికి లేనటువంటి కారణాన వారు నిజాన్ని అబద్ధమని ప్రకటిస్తూ ఉంటారు, నిజాన్ని అబద్ధమని ఇతరులకు తెలియపరుస్తుంటారు. వారు కూడా దాన్ని రూఢిగా విశ్వసిస్తారు అబద్ధమని. పౌలు ఆ పరిస్థితిలో ఉన్నాడు. ఆ పరిస్థితిలో ఉండే రోమా పట్టణానికి ఖైదీగా తీసుకురాబడ్డాడు. తన యథార్థతను అక్కడ ప్రజలతో మాట్లాడుతున్నాడు పౌలు. తాను రోమా సైనికుల వద్దకు తీసుకొస్తే ఆ సైనికులకి ఆయన యందు ఏమీ నేరం కనపడలా, మరణమునకు తగిన హేతువేమీ కనపడినందున ఏం చేశారట? అతన్ని విడుదల చేయగోరారు. ఆయన మీద విచారణ జరిగించబడాలని అప్పగించినటువంటి యూదులు మాత్రం దానికి ఒప్పుకోలా. యూదులు అడ్డం చెప్పినందున నేను కైసరు ఎదుట చెప్పుకున్నందునని అనవలసి వచ్చాను. అయినను ఇందువలన నా స్వజనము మీద నేను నేరమేమియు మోపవలనని నా అభిప్రాయము కాదు. ఈ హేతువు చేతనే మిమ్మల్ని చూచి మాట్లాడవలనని పిలిపించి తిని. అక్కడ నా మాటకి అంగీకారం లేదు, ఎవరు వినలా. నేరస్తుని రుజువు చేశారు ఎవరు? ఆరోపించిన వారు. ప్రభుత్వమేమో ఎలాంటి నేరారోపణ అతని మీద రుజువు చేయబట్టలేదు, మరణానికి తగిన హేతు ఏది కనపట్టలేదు అని చెప్తుంటే, ఆహా, ఎక్కడైతే ఎన్ని మరణ శిక్ష విధిస్తారో అవసరమైతే అక్కడ దాకా తీసుకెళ్తాం అని ఆయన మారుస్తూ ఉంచే పౌలు బహు జ్ఞానవంతుడు కనుక, అలాగైతే నేను కైసరుతో మాట్లాడతాను అని తన కేసుని అక్కడి నుంచి తానే బదిలీ చేయించుకున్నాడు. ఆ క్రమంలో భాగంగా ఆయనను దఫాల వారీగా ప్రాంతాలు మారుస్తూ ఒకరి నుండి ఒకరి తర్వాత ఫెలిక్స్ నుంచి ఫేస్తు నుంచి అలా కైసరు ఇలాగ మార్చుకుంటూ రోమా పట్టణాన్ని తీసుకుని వచ్చారు. ఈ రోమా పట్టణంలో పౌలు ఆ యూదుల్ని పిలిపించి మాట్లాడుతున్నటువంటి సందర్భం ఇది. ఎందుకంటే నేరం రుజువుపరచబడలేదు. ఒక అద్దెంట్లో ఉండటానికి
ఆయనకు ప్రైవసీ ఇచ్చారు. 3 దినాలు అయిన తర్వాత ఆయన తన మిషన్ మొదలుపెట్టాడు. పౌలు చెరసాల్లో ఉన్నా, చెట్టు కింద ఉన్నా, పుట్ట కింద ఉన్నా తన పని ఒకటే. తనకేదో ఒక పరలోక సంబంధం మర్మం అర్థమైంది, అది అందరికీ తెలియజేయటమే. ఈ హేతు చేత వాళ్ళని పిలిపించి మాట్లాడాలని అనిపించింది ఆయనకి. ఇలాగ నిష్కారణంగా తనపై నేరం మోపినందుకు పౌలు తన స్వజనుల మీద ఎలాంటి కక్షపూరితమైన మనసు గలవాడు కాడు. నేనేమి నేరం మోపాలనుకోవట్లేదు, అది నా అభిప్రాయంగానే కాదు. అంటే యూదులు యెరూషలేములో ఉంటారు, యూదులు అన్ని ప్రాంతాల్లో ఉంటారు, రోమాపట్నంలో కూడా ఉంటారు. అయితే రోమాపట్నంలో వారిని పిలిపించి యూదులు చేసినటువంటి తప్పుడు పని రుజువుపరచాలని పౌలు యొక్క ఉద్దేశం కాదు. యూదులు ఎక్కడున్నా యూదులే కాబట్టి ఒకే రకమైన మనస్తత్వం కలిగి ఉంటారు కనుక ఇక్కడున్న వారి గురించి ఆయన, నాకు ఇక్కడ అన్యాయం జరిగింది యెరూషలేములో అంటే నువ్వు ఇక్కడికి వచ్చి అక్కడ ఉన్నటువంటి మా వాళ్ళ గురించి చెడుగా మాట్లాడతామని ఖచ్చితంగా అంటారు. అంటారా అనరా? మనుషుల యొక్క సహజమైన స్వభావం అది. పౌలు తన యథార్థతను రుజువుపరుచుకునే దానికన్నా కూడా ఆయన సమయాన్ని దేవుని రాజ్య స్థాపనకు వాడుతున్నాడు. అందరూ మనసు పెట్టాలి. తన పైన ఆరోపింపబడ్డ ఆరోపణ అబద్ధమని రుజువుపరుచుకునే దానికన్నా కూడా ఏ పని తనకు అప్పగించబడిందో ఆ పనిని చెరలో ఉన్నా వెలపలున్నా దానిలోంచి విరమించుకునే ప్రయత్నం చేయట్లా. రైట్, మనమైతే ఏం చేస్తాం? మన పనిని పక్కన పెట్టి మన యథార్థతను రుజువుపరుచుకునే ప్రయత్నం చేస్తాం. అవునా కదా? నేను చెప్తుంది నిజం, నన్ను నమ్మరే. నేను మాట్లాడుతుంది వాస్తవం, అంగీకరించరే. అంగీకరించకపోతే ఏడుస్తాం, నమ్మకపోతే బాధపడతాం. అంటే మన లక్ష్యంలో నుంచి బయటకు వస్తాం. బయటకు వచ్చేటట్టు చేసేదే మన మనసు. ఎందుకంటే మాట పడటానికి ఇష్టం ఉండదు కదా. నువ్వు అన్నది అబద్ధం అని, నువ్వు అన్నది నిజమని తెలిసిన తర్వాత అవతల అబద్ధం అంటూ ఉంటే మనసు చాలా లుచ్చుకుంటుంది, చాలా గాయపడుతుంది. దానిని తిప్పికొట్టే ప్రయత్నం చేస్తూ ఉంటాం మానవరీత్యా. పౌలు అలాంటి వాడు కాదు. మనుషులు ఎన్ని ఆరోపించినా సరే ప్రభుత్వం దాన్ని కొట్టివేసి మరణమునకు తగిన హేతువేది లేదని తీర్మానం చేసిన కారణాన ఇప్పుడు ఆయన మళ్ళా ఈ రోమపట్నంలో ముఖ్యమైన యూదులను పిలిపించి వారికి దేవుని రాజ్య సువార్త ప్రకటించడం మొదలుపెట్టాడు. తన నిర్దోషత నిరూపించుకోవడం కాదు ఆయన పని. ఏం చెప్పాడు చూద్దాం. 20వ వచనం, ఈ హేతు చేతనే మిమ్మల్ని చూచి మాట్లాడవాలని పిలిపించి తిని ఇశ్రాయేలు యొక్క నిరీక్షణ కోసము ఈ గొలుసుతో కట్టబడి ఉన్నానని వారితో చెప్పాను. ఇశ్రాయేలు యొక్క నిరీక్షణ కొరకు నేను ఈ గొలుసుతో కట్టబడ్డా. ఈ మాట అర్థమైద్దా వాళ్ళకి? ఇశ్రాయేలు యొక్క నిరీక్షణ కొరకు నేను ఈ గొలుసుతో కట్టబడ్డా. ఈ ఒక్క మాట అర్థమైద్దా? ఇది అర్థం కావాలంటే ఎంత జ్ఞానం కావాలి, దేవునితో ఎంత ప్రయాణం కావాలి, దేవుని సంకల్పం అర్థం కావాలి. దేవుని సంకల్పాన్ని అర్థం చేసుకునేటువంటి మానసికమైన స్థితిలో ఇశ్రాయేలీలు లేరు. ఎందుకంటే వారు అర్చనాచారాలు, ధూపాలు, నైవేద్యాలు, బలులు, అర్పణలు, విశ్రాంతి దినం, పండుగలు, వీటితోనే వారి జీవితం అంతా ఈ భూమి మీద కొనసాగుతుంది అనేటువంటి ఒక నిర్బంధమైన కట్టుబాటులో ఉన్నారు. ధర్మశాస్త్రానికి కొంతకాలం వరకే పరిపాలన అనే సంగతి వారు అంగీకరించటంలా ఆ సంగతి అర్థమైనటువంటి పౌలు దాన్ని రుజువుపరిచే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. అందుకే ఆయన మీద నేరారోపణ. ఏంటి నేరారోపణ? ప్రజలకి, పిత్రాచారాలకి
ప్రతికూలంగా ఆయన మాట్లాడుతున్నాడు అనేది ఆరోపణ. నేనేం మాట్లాడలేదు ప్రతికూలంగా, ఇశ్రాయేల్ యొక్క నిరీక్షణ గురించి వారికి అర్థమయ్యేట్టుగా చెప్పడమే నా లక్ష్యం అని మాట్లాడుతూ ఉంటే, ఇంత ఇంటలెక్చువల్ స్టేట్మెంట్ని అర్థం చేసుకునేటువంటి స్థితిలో అక్కడ యూదులు లేరు, అప్పగించారు. ఇక్కడ యూదులైనా ఉంటారేమో అని తన ప్రయత్నం మొదలుపెట్టాడు పౌలు. విశేషమైన సంగతి ఏంటంటే, ఎక్కడ కఠినమైన మనస్తత్వం గలవారున్నా వారి మధ్యలోనే అర్థం చేసుకునేటువంటి చిన్నపాటి సంఖ్య ఉంటుంది. వాళ్ళ సంస్కృతి ఆటంకమైనా సరే కొంతమందికి అర్థమవుతుంది. మీరు గమనించడం కావాలంటే, ఒక్కొక్కసారి ఇంట్లో వాళ్ళందరూ మనల్ని తప్పుడోళ్ళు అంటే ఎవరో ఒకళ్ళు మన దగ్గరకు వచ్చి, నువ్వు మాట్లాడుతుంది నిజమే, నాకు అర్థమైంది అని ధైర్యం ఇచ్చే వాళ్ళు ఉంటారా లేదా? ఎప్పుడన్నా అలాంటి పరిస్థితి లేదు మీకు? ఏదైందా? ఎవరు నమ్మలా, కానీ ఒకళ్ళు మాత్రం నమ్ముతున్నారు. ఒకరు, నువ్వు చెప్తుంది వాస్తవం, నాకు అర్థమవుతుంది. ఏంటి డిఫరెన్స్? ఆ తేడా ఏంటి? విషయాలను విపులంగా విశదీకరించగల మనస్తత్వం, ఆలోచించగల మనస్తత్వం, తర్క సామర్థ్యం ఉన్నవాళ్ళు మాత్రమే నిజాలకి అబద్ధాలకి మధ్య వ్యత్యాసాన్ని కనుగొనగలుగుతారు. అందులో దేవుని యొక్క ఆత్మ ఉన్నప్పుడు మరింతగా కనుగొనగలుగుతారు. అది మన మేధస్సుకు సంబంధించింది. గమనించాలి, మనం మాట్లాడుతున్న మాట నిజమనే వారి సంఖ్య చాలా తక్కువ ఉంటుంది. అబద్ధం అనే వారి సంఖ్య కుటుంబంలో ఎక్కువ ఉంటుంది. దాంతోపాటు వెలుపల ఇంకా ఎక్కువ మంది తోడవుతారు. దాని గురించి చింతించాల్సిన అవసరం, భయపడాల్సిన అవసరం దేవుని రాజ్య పౌరులకి ఎప్పుడూ లేదు. ఎప్పుడూ ఆ పరిస్థితి రానేకూడదు. కారణం, నిజాలు మన అంతరంగానికి తెలుసు కనుక. ఇశ్రాయేలు యొక్క నిరీక్షణ గురించి పౌలు మాట్లాడటం మొదలుపెట్టాడు రోమా పట్టణంలో నుండి యూదులతో. ఈ నిరీక్షణ కోసం నేను కట్టుబడి ఉన్నాను అని చెప్తే 21వ వచనంలో పౌలు మాట్లాడినటువంటి ఆ మాటలకి వాళ్ళకి స్పందించారు. అందుకు వారు, యోదయ నుండి నిన్ను గురించి పత్రికలు మాకు రాలేదు, ఇక్కడికి వచ్చిన సహోదరుల్లో ఒక్కడైనను నిన్ను గురించి చెడు సంగతి ఏదియో మాకు తెలియపరచను లేదు, మరియు ఎవరునూ చెప్పుకొనను లేదు. నీ గురించి చెడ్డ సమాచారం మా దగ్గరికి ఏమి రాలేదు పౌలు అని మాట్లాడుతున్నారు ఒక ధైర్యాన్ని ఇస్తూ. ఒక పత్రిక కూడా నీ నుంచి చెడుగా మా వద్దకు రాలా. విశ్వాసవిస్తున్న ఈ సాక్ష్యం చూడండి. చెడు సంగతి ఏది తెలియపరచబడలా, మరియు ఎవరో చెప్పుకోలా. అయినను ఈ విషయమై నీ అభిప్రాయము నీ వలన వినగోరుచున్నాము. ఈ మత భేదమును గురించి అంతటా ఆక్షేపణ చేయుచున్నారు, ఇంత మట్టుకు మాకు తెలియనిది. ధర్మశాస్త్రానికి క్రొత్త నిబంధన చట్టానికి మధ్య ఈ వ్యత్యాసం గురించి యూదుల మధ్య చాలా విపరీతమైన చర్చలు జరుగుతూ ఉన్నాయి. ఆమోదయోగ్యంగా, అంగీకారయోగ్యంగా లేదు పౌలు యొక్క వాదన. కానీ ఆయన వాదన దేని కొరకంటే ఇశ్రాయేలు యొక్క నిరీక్షణ కొరకు. ఒకవేళ ఆయన సంఖ్యలతో కట్టబడి ఉన్నా సరే దాని వెనకాల ఉద్దేశము ఒక్కరైనా ఈ దేవుని రాజ్య మర్మాన్ని అర్థం చేసుకోగలిగితే తన జీవితం సాఫల్యత చెందినట్టు లెక్క. అందుకు వారు ఏం చేశారు తెలుసా? ఈ మాటలు చెప్పి, అయితే మనందరం ఒకరోజు కూర్చొని దీని గురించి చర్చించుకుందామని
అతనికి ఒక దినాన్ని నియమించి అతని బసలోనికి అతని యొద్దకు అనేకులు వచ్చిరు. ఉదయం నుండి సాయంకాలం వరకు అతడు దేవుని రాజ్యం గురించి పూర్తిగా సాక్ష్యం ఇచ్చుచు మోషే ధర్మశాస్త్రంలో నుండి ప్రవక్తల్లో నుండి సంగతులెత్తి యేసును గురించి వివరముగా బోధించు వారిని ఒప్పించుండెను. ఏం కావాలి పౌలుకి? తన నిర్దోషత్వం రుజువు చేయబట్టం కావాలా? అవసరంలా. సత్యవాక్యం ప్రకటన చేయడానికి ఆయన వేదిక కావాలంతే. ఎక్కడ కావాలి వేదిక? తనకు వ్యతిరేకించేటువంటి మనుషుల మధ్యలో, ప్రతికూలమైనటువంటి మనుషుల మధ్యలో ఆయనకు వేదిక కావాలి. దొరికింది. అపాయింట్మెంట్ ఇచ్చారు వాళ్ళు. ఒకరోజు కూర్చొని మనం మాట్లాడుకుందామనంటే అవకాశాన్ని అంతిపుచ్చుకొని ఏం చెప్పడం మొదలుపెట్టాడు? ఉదయం మొదలుకొని సాయంకాలం వరకు ఆ రోజంతా మోషే ధర్మశాస్త్రముల నుండి ప్రవక్తల నుండి సంగతులు ఎత్తి యేసుని గురించి వివరముగా బోధించుచు ఒప్పించుచుండెను. బోధించుచు ఒప్పించుండెను. అందరినీ ఒప్పించడం అసాధ్యం. ఏ కాలంలో కూడా సాధ్యపడదు. ఏ కాలంలో సాధ్యపడదు. మీకు ఇంతకుముందు కూడా చెప్పాను, ఒక క్లాస్ రూమ్లో ఒక టీచర్ గారు అందరికీ ఒకే ఇంటెన్సిటీతో పాఠాలు చెప్తూ ఉంటే తప్పేవాళ్ళు ఉంటారు, బొటాబొటిగా పాస్ అయ్యేవాళ్ళు ఉంటారు, టాప్ 10 ఉంటారు, టాప్ 3 ఉంటారు, క్లాస్ ఫస్ట్ ఉంటాడు. అందరికీ ఒకటే టీచింగ్. మరి ఇంత డివిజన్ ఎలా వచ్చింది? ఇదొక్క ఫార్ములా అర్థమైతే చాలు. ఎక్కడ వచ్చింది తేడా? ఒకే టీచర్ ఒకే క్లాసులో ఇంతమందికి ఒకేసారి ఒక పాఠాన్ని బోధిస్తే కొందరికి 100కి 100 ఎలా వచ్చినాయి, కొందరికి 190 ఎలా వచ్చింది, కొందరికి 35 ఎలా వచ్చినాయి, కొంతమందికి 5 ఎలా వచ్చినాయి. చెప్పిన వ్యక్తులు ఏమైనా పక్షపాతం ఉందా? నేను తప్పాలి అనుకునేవాడు ఎక్కడ ఉన్నాడా? నేను పాస్ అయితే చాలు అనుకునేవాడు ఉన్నాడా? వారి వారి వివేకాన్ని బట్టి, వారి వారి జ్ఞానాన్ని బట్టి, వారి వారి కమిట్మెంట్ని బట్టి, వారి వారి ప్రయాసను బట్టి, వారు పడ్డ కష్టాన్ని బట్టి, అర్థం చేసుకునేటువంటి సామర్థ్యతను బట్టి ప్రతిఫలం ఆధారపడి ఉంటుంది. అంతేగాని వేరే కారణం దానికి ఉండదు. యెరూషలేములో ఏం ప్రకటించాడో రోమాలో అదే ప్రకటన. అలాగని ప్రకటించబడుతున్న చోట శ్రోతలు అందరూ విని అంగీకరించేటువంటి పరిస్థితి ఏ కాలంలో లేదు. అవకాశం అందిపుచ్చుకున్న ప్రతిసారి దేవుని రాజ్యాన్ని గురించి, లేఖనాల్లో యేసును గురించిన సంగతుల గురించి, మోషే ధర్మశాస్త్రం విషయాల గురించి బోధించుచూ ఒప్పించటం పౌలు పరిచర్య. బోధించుచూ ఒప్పించటం. 24వ వచనం, అతడు చెప్పిన సంగతులు కొందరు నమ్మారు, కొందరు నమ్మకపోయారు. కొందరు నమ్మారు, కొందరు నమ్మకపోయారు. ఇబ్బంది ఏంటి? మనలో చాలా మంది ఒక మానసికమైనటువంటి స్ట్రగుల్లో ఉంటారు. అదే నేను చెప్తాను. నేను నమ్మని వాళ్ళ గురించి బాధపడుతూ ఉంటాం కదా. నమ్మిన వాళ్ళు లేకుండా ఉండరు. నమ్మిన వాళ్ళు మన ముందున్న మనం 10 మందితో మాట్లాడాం. నమ్మిన వాళ్ళు ఒకళ్ళు ఇద్దరు ఉంటారు, అవును కదా. మిగతా 8 మంది నమ్మలా. మనం వీళ్ళిద్దరు వదిలిపెట్టి ఆ 8 గురించి ఏడుస్తూ ఉంటాం. నన్ను నమ్మలా, నేను నిజం చెబుతున్నా, నన్ను అర్థం చేసుకోవట్లా. అది భూమి మీద మనిషి చచ్చిపోయేదా జరగదు, గుర్తుపెట్టుకోండి. ఆ నమ్మనటువంటి 8 మంది, నువ్వు మాట్లాడినటువంటి 10 మందిలో నమ్మని 8 మంది అనేటువంటి సంఖ్య నువ్వు చచ్చిపోయేదాకా ఉంటుంది. అది లోకం తీరు.
వారిని కాకుండా నీ మాటలను అంగీకరించి నీ యందు విశ్వాసం ఉంచినటువంటి ఆ ఇద్దరితో కలిసి చేసేటువంటి ప్రయాణం గొప్పది. అది ఎవరు చేయగలరు ఆ ప్రయాణం? జ్ఞానవంతులు మాత్రమే చేయగలుగుతారు. ఆ భావజాలంలో ఏకీభవించిన వాళ్ళు కలిసి ప్రయాణం చేస్తారు. యేసు ప్రభువుకి లక్షల మంది వెంబడించిన ఆయన ఎన్నుకుంది 12 మందినే. చాలా స్వల్పమైనటువంటి సంఖ్య. యేసు ప్రభు నుంచి మేలు పొందిన వారు ఎంతమంది? స్వస్థపరచబడ్డ వారు ఎంతమంది? అనేకులు కదా. అన్ని ప్రాంతాల్లో యూదయ దేశం అంతా సువార్త ప్రకటిస్తే ఆయన దొరికింది 12 మందినా? ప్రియమైనటువంటి సంఘం ఆలోచించాలి. కొందరు నమ్మారు, కొందరు నమ్మలా. కొందరిలో భేదాభిప్రాయం కలిగి పౌలు వారితో ఒక మాట చెప్పిన తర్వాత వారు వెళ్ళిపోయారట. ఇది ప్రజల్లో ఉండేటువంటి స్పందన. పౌలు యొక్క ఉద్దేశంలో ప్రధానంగా ఆయన వాళ్ళ ముందు ఉంచుతున్నటువంటి అంశం ఏంటి? తన నిర్దోషత్వమా? తన యథార్థత? కాదు. తన నిర్దోషత్వాన్ని, తన యథార్థతని రుజువుపరచాలని పౌలు ఎప్పుడూ ప్రయత్నం చేయాల. యెరూషలేములో మాట్లాడినా, రోమాపట్నంలో మాట్లాడినా, కైసర్ ముందు మాట్లాడినా, ఫేస్ట్ ముందు మాట్లాడినా, ఫెలిక్స్ ముందు మాట్లాడినా దేవుని రాజ్య ప్రకటనే ప్రధానమైనదిగా ఎంచాడు. అర్థమైన వారికి అర్థమవుతుంది. ప్రభు చెప్పాడు, చెవి గలవాడు వినుగాక. ఈ ప్రయత్నంలో దేవుని యొక్క రాజ్యాన్ని గురించే ప్రధానమైనటువంటి ప్రస్తావనగా పౌలు తీర్మానం చేసుకున్నాడు. 23వ వచనం చూడండి ఒకసారి. అతడు దేవుని రాజ్యమును గురించి పూర్తిగా సాక్ష్యం ఇచ్చు, నిర్బంధంలో కూడా నిర్భయంగా దేవుని రాజ్యాన్ని గురించి ప్రకటిస్తూ ఉన్నటువంటి ఈ గొప్ప వ్యక్తి యొక్క మహోన్నతమైన వ్యక్తిత్వాన్ని అర్థం చేసుకోండి. నిర్బంధంలో కూడా నిర్భయంగా దేవుని రాజ్య సాక్ష్యాన్ని మాట్లాడుతున్నాడు. నేను చెప్పాను ఇంతకుముందు, నన్ను నమ్మరేంటి అని. మనుషుల యొక్క సహజమైన స్వభావం అని. అలాంటి మానసికమైన చిక్కుల్లోంచి బయటపడటానికి నాకు కూడా చాలా కాలం పట్టింది. నిజం చదువుతున్నా వీళ్ళు నమ్మరేంటి, నేను ఎక్కడన్నా సరిగా వివరించట్లేదా, సాక్ష్యాధారాలు సరిగ్గా ప్రొడ్యూస్ చేయట్లేదా అని కొన్ని సంవత్సరాల మొదలు పడిపోయా. నేను వివరంగా చెప్పట్లేదా, సాక్ష్యాధారాలు సరిగా ప్రొడ్యూస్ చేయట్లేదా, ఎంత ట్రాన్స్పరెంట్గా మాట్లాడతారు సరే వ్యక్తిత్వం లోపాలని లేకపోతే బోధల లోపాలని నిర్మాణ క్రమంలో లోపాలు ఎదుగుతున్నారు. వీళ్ళకి ఏమర్థం కావట్లేదు, నేను ఎక్కడ పొరపాటు చేస్తున్నానని చాలాసార్లు తరచి 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 చూసుకున్న తర్వాత కొంతకాలానికి తరచి చూసుకోవటం మానేసి అంగీకరించే వాళ్ళ మీద మనసు పెట్ట మొదలుపెట్టా. అప్పుడు మనసుకు ప్రశాంతత దొరికింది. అలా కాకుండా మనసు అక్కడే చిక్కుపోయి ఉంటే ఇంత పని జరగదు. నమ్మని వాళ్ళని, వ్యతిరేకించే వారిని, దుష్ప్రచారం చేసే వాళ్ళని వాళ్ళు ఎప్పుడు ఉంటుంటారు.
వాళ్ళు ఉండాలి. ఉంటే మన బలం పెరుగుతుంది. వాళ్ళు లేకపోతే మనం బలహీనం అవుతాం. రావాల్సినటువంటి శక్తి మనకు సరిపోదు. అనుభవం ప్రతికూలతలో నుంచే వస్తుంది. గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా కానీ అనుభవం ప్రతికూలతలో నుంచే. మీరు చాలామంది చికెన్ బిర్యానీ బాగా చేస్తారు కదా, వంకాయ కూర బాగా వండుతారు కదా, రోటి పచ్చడి బాగా నూరుతారు కదా. రైట్. ఫస్ట్ టైం చేయగానే బాగా ఎవరు చేశారు? మొట్టమొదటిసారి చేయగానే అద్భుతంగా చేసిన వాళ్ళు ఎవరు ఉన్నారా మీలో? ఎవరు మాట్లాడలేదు? ఏ పనైనా కానీ చేసినటువంటి మొట్టమొదటిలోనే ఇట్లా ఇంకెవరు చేయలేరు అని అనిపించుకున్నారా? ఒకవేళ ఎవరన్నా ఆ మాట అంటే అది అబద్ధం. అనిపించుకున్నారంటే అదంతకన్నా అబద్ధం. వీళ్ళు చాలామంది తెలుసు నా గురించి అనుభవం ఉన్న వాళ్ళకి. నేను ఎవరు భోజనం పెట్టినా సరే చాలా బాగుందంట. ఎంత మంటగా ఉన్నా, ఎంత ఉప్పు ఎక్కువైనా, మంటని చెప్పను, ఉప్పు ఎక్కువైందని చెప్పను, ఉప్పు తక్కువైందని చెప్పను. నాకు ఆ సంగతి తెలియదు. వాళ్ళు ఎలా అనుకుంటారో నాకనవసరం. అది నా దగ్గరికి రావడానికి, నా చేతిలో పట్టడానికి, నేను తినటానికి కొన్ని గంటలు కష్టపడ్డారు వాళ్ళు. కొన్ని గంటలు కష్టపడ్డారు. పని మొదలు పెట్టడానికి ముందు మానసికంగా సిద్ధపడ్డారు. ఆర్థికంగా వనరులు సమకూర్చుకున్నారు. ఎవరు ధనవంతులు ఉండరు. మనకు తెలుసు మన పరిస్థితి ఏంటో. ఒక ఇంట్లో ఒక చిన్న కార్యక్రమంలో 10 మందికి భోజనాన్ని పెట్టాలంటే అది కనీసం 2 రోజులు సంపాదన అయి ఉంటుంది కాదంటారా? దాన్ని వెచ్చించడానికి ఆ కుటుంబం ఎంత నలిగిపోతుంది. అయితే నలగదు, సంతోషంగా దాని కొరకు సిద్ధపడుతుంది. అది దేవుడిచ్చిన కృప. ఆ పనిని సంతోషంగా చేసేటప్పుడు ఆ సంతృప్తిని ఇవ్వలేకపోతే, అది మిగిల్చలేకపోతే వాళ్ళు కుంగిపోతారు. అది పెద్ద లోపమేం కాదు. ఏది కూడా ఒక్కసారిగా ఒక అవుట్ స్టాండింగ్ రిజల్ట్ రాదు. దేవుని రాజ్య వ్యాప్తికి కూడా అంతే. అందరూ అంగీకరించరు, వ్యతిరేకించేవారు ఉంటానే ఉంటారు. వారు ఉండాలి. వారున్న ఇదిగో పౌలు యొక్క పరిచర్యలో ఆయన లక్ష్యం ఉంచింది దేవుని యొక్క రాజ్యాన్ని, ధర్మశాస్త్రంలో దాని గురించి చెప్పబడ్డ సంగతులని, దాని గురించి ఆయన ఇవ్వాల్సినటువంటి సాక్ష్యాన్ని. ఇది మాత్రమే ఆయన లక్ష్యంగా ఉంది. ఎక్కడిది దేవుని రాజ్య సాక్ష్యం? ప్రతికూలతలో కూడా ఇచ్చే సాక్ష్యం ఎక్కడిది? పౌలు ఎక్కడ నేర్చుకున్నాడు ఇది? బాప్తిస్మం ఇచ్చి యోహాను మత్తయి సువార్త 3వ అధ్యాయం చదివితే 1-2 వచనాల్లో ఆయన యొక్క స్వరం దేని గురించి? స్వరం దేవుని రాజ్యాన్ని గురించి స్వరం. యేసు ప్రభువు ఇదే చెప్పాడు దేవుని రాజ్యాన్ని గురించి. పౌలు కంటే ముందు ప్రసంగించిన ఫిలిప్పు, పేతురు ఇవే సాక్ష్యం చెప్పారు దేవుని రాజ్యాన్ని గురించి. దేవుని రాజ్యాన్ని గురించి, యేసుక్రీస్తు గురించి ప్రకటన వివరంగా జరుగుతూ వచ్చింది అన్ని కాలాల్లో. అన్ని కాలాల్లో ఈ వాక్య పరిచర్య జరుగుతున్నా అనుకూలమైన వర్గం ఉంది, ప్రతికూలమైన వర్గం ఉంది. అనుకూలమైన వర్గం చిన్నది, ప్రతికూలత ఎక్కువ.
ఆశ్చర్యకరమైన సంగతి ఈ అంశంలో ఉంది. బహు ఆశ్చర్యకరమైనటువంటి సంగతి. ఎక్కడ మొదలైంది ఈ ప్రయాణం, ఎక్కడ ముగించబడిందో తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. పౌలు యొక్క ప్రయాణం ఎక్కడ మొదలైంది? దేని నిమిత్తం మొదలైంది? దేవుని రాజ్యం కొరకు యెరూషలేములో మొదలైతే ఆయన అక్కడి నుంచి నిర్బంధించి రోమా సైన్యానికి అప్పగించారు. పాలకులు ఒకళ్ళ దగ్గర నుంచి ఒకళ్ళ తర్వాత మారుతూ కడకు రోమా పట్టణం వరకు ఆయన వచ్చాడు. ఎందుకు రోమా పట్టణం వరకు పౌలు రావాల్సి వచ్చింది? ఏ కారణమై ఉంటుందంటారు? ఎందుకు ముందున్న వాళ్ళు ఎవరు అంగీకరించలా? ఫెలిక్స్ వద్ద కానీ, ఫేస్తు వద్ద కానీ, కైసర్ వద్ద కానీ తన వాదన చల్లలా? ఇందులో అసలు సంగతి ఉంది. ఆయన ఎందుచేత తన స్వజనుల వలన నిరాకరించబడ్డాడు? ఎందుచేత వారి చేతనే అప్పగించబడ్డాడు? ఎందుచేత రోమ పట్టణానికి వచ్చి తమ స్వజనులతోనే కూర్చోబెట్టి మరి మాట్లాడుతూ వారిని దేవుని రాజ్యాల గురించి ఒప్పించే ప్రయత్నం మొదలుపెట్టాడు? ఈ ప్రయాణం అంతట్లో ఏం సాగింది తెలుసా? రోమా పట్టణానికి వాక్యం అందించటం ఎలాగా అంటే అది పౌలు వల్లనే సాధ్యం. అందుకు జరిగింది ఇదంతా. క్యాపిటల్ సిటీ కదా, బ్రిటిష్ వారి క్యాపిటల్ సిటీ. అక్కడికి వాక్యాన్ని చేర్చగలవాడు ఎవరు? అంత సామర్థ్యత ఎవరికి ఉంది? పౌలుకు ఉంది. నేను దీన్ని రుజువుపరుస్తాను. అంత దీర్ఘకాలికమైన ప్రణాళికతో ఇవన్నీ ఒకదాని వెంట ఒకటి అమర్చబడుతూ వ్యతిరేకతలో, సానుకూలతలో, ప్రతికూలతలో అక్కడ వరకు చేర్చబడిందని చెప్పడానికి ఒక గొప్ప ఆధారం ఈ అధ్యాయంలో ఉంది. వ్యతిరేకించిన స్వజనులు, అనుకూలంగా ఉన్నటువంటి ఒక చిన్న వర్గం అక్కడ ఉంది, ఇక్కడ ఉంది. కానీ అల్టిమేట్గా దేవుడు ఏం చూస్తున్నాడు పౌలు ద్వారా జరుగుతున్న పరిచర్యలో అని అంటే, ఎన్ని రోజులు ఇచ్చారు అపాయింట్మెంట్ పౌలుతో మాట్లాడటానికి? ఎన్ని రోజులు? ఒక్కరోజే. 23వ వచనం. అతనికి ఒక దినం నియమించి అతని బసలోనికి అతని యొద్దకు అనేకులు వచ్చి ఉదయం నుండి సాయంకాలం వరకు అతడు దేవుని రాజ్యమును కూర్చున్నటువంటి పూర్తిగా సాక్ష్యం ఇచ్చుచు మోషే ధర్మశాస్త్రములో నుండి ప్రవక్తలలో నుండి సంగతులు ఎత్తి యేసును గురించి వివరముగా బోధించుచు ఒప్పించుచుండెను. వన్ డే అపాయింట్మెంట్ అది. ఒకరోజు సరిపోద్దా దేవుని రాజ్యం గురించి వివరించడానికి? వాళ్ళు తీర్మానం చేసుకోవడం సరిపోద్ది. పౌలు చెప్తుంది వాస్తవా అవాస్తవా అని. అయితే ఆశ్చర్యకరమైన సంగతి ఏంటో తెలుసా? 30వ వచనం. పౌలు 2 సంవత్సరాలు పూర్తిగా తన అద్దె ఇంట కాపురం ఉండి తన యొద్దకు వచ్చు వారందరినీ సన్మానించి ఏ ఆటంకము లేక పూర్ణ ధైర్యముతో దేవుని రాజ్యమును గూర్చి ప్రకటించుచు ప్రభు అయిన యేసు క్రీస్తు గూర్చిన సంగతులు బోధించుచూ ఉండెను. ఇందులో విశేషమైనటువంటి సంగతి ఏంటి? ఏ ఆటంకం లేకుండా 2 సంవత్సరాలు రోమా పట్టణంలో వాక్యం చెప్పేటువంటి అవకాశాన్ని దేవుడు పౌలుకి ఇచ్చాడు. యెరూషలేములో ప్రారంభమైన ఆటంకం ఈ మధ్యలో అనుభవాల్లో ఎంత రాడుదేలు ఉంటాడు, ఎన్ని అనుభవాలు ఎదురవున్నాయి. ఈ అనుభవాన్ని అంతటిని ఎక్కడ వాడాలి? రోమాలో వాడాలి. 1-2 రోజులు సరిపోద్దా ఆ మహాపట్టణంలో వాక్యం చెప్పడానికి? సరిపోదు. పౌలు లాంటి వ్యక్తి 2 సంవత్సరాలు అక్కడ ఉంటేనే పని జరుగుతుంది. ఆటంకపరిచిన వారు
2 సంవత్సరాలు నిరాటంకంగా పనిచేయడానికి అనుమతించాల్సి వచ్చింది. పౌలుకు పూర్ణ ధైర్యం దేవుడిచ్చాడు. ఏ ఆటంకం లేకుండా సువార్త ప్రకటించే అనుకూలత, సానుకూలత దేవుడు కలుగు చేశాడు. దేవుని రాజ్యాన్ని గురించి ప్రకటిస్తూ క్రీస్తును గురించినటువంటి సంగతులు బోధించేటువంటి భాగ్యం కలిగింది. ఆ పట్టణానికి వెలుగు వచ్చింది. దేవుని రాజ్యాన్ని గురించి, యేసు క్రీస్తుని గురించి ప్రకటించేటువంటి ఈ అత్యద్భుతమైనటువంటి ప్రసంగాన్ని పౌలు రోమాపట్నంలో తన స్వజనులతో చేశాడు. తను ఖైదీగా అప్పగించబడ్డ సంగతి మొదలుపెట్టాడు. అప్పగించేందుకు నాకు ఎలాంటి ద్రవ్యప్రాయం వాళ్ళ మీద లేదు, నేనేమి నేరం మోపట్లేదని తన చిత్తశుద్ధిని చాటాడు. నా లక్ష్యం ఇశ్రాయేలు యొక్క నిరీక్షణే. వారి కొరకు నేను ఇలాగ నిర్బంధించడానికి నాకు ఏమాత్రం భయం లేదు, చింత లేదు అని కూడా చాటాడు. నీ గురించి ఒక్క చెడ్డ సంగతి మేము వినలేదు, మాకు ఎలాంటి ఉత్తరం రాలేదని సోదరులు సాక్ష్యం ఇచ్చినప్పటికీ, దాంతోపాటు వారితో చర్చించే ఒక్క దినము అనుమతిలో నుంచి 2 సంవత్సరాల కాల నిడివి లభించింది పౌలుకి. అయితే వినని వారి గురించి ఒక ధైర్యం అక్కడ కనబడుతుంది. వ్యతిరేకించిన వర్గం యొక్క ఉద్దేశం కనపడుతుంది. ఎందుకు ఎక్కువ మంది దేవుని యొక్క రాజ్యాన్ని నిరాకరిస్తారు? ఎందుకు అంగీకరించలేరు? కొందరికి అర్థమవుతున్న సంగతి ఎక్కువ మందికి ఎందుకు అర్థం కావట్లేదు? దానికి పౌలు కోట్ చేస్తున్నటువంటి సంగతి ఏంటో తెలుసా? ప్రవక్తల వచనాలు. యేసు ప్రభు ప్రవచనం ఏంటది? 26-27 వచనాలు. మీరు వినుట మట్టుకు విందురు గాని గ్రహింపనే గ్రహింపరు, చూచుట మట్టుకు చూతురు గాని కానరే కానరు అని ఈ ప్రజల యొద్దకు వెళ్ళి చెప్పుము. వినుట మట్టుకు విందురు కానీ గ్రహించరంట, చూస్తారు కానీ కనబడదంట. ఉందా ఈ ప్రాబ్లం? నువ్వు అక్కడే ఉంటావు, చెవులు పనిచేస్తూ ఉంటాయి, ఆ స్వరం నీ చెవులు దాటుకొని వెళ్ళాలి. నువ్వు అడిగితే నేను వినిపించుకోలేదు ఎన్నిసార్లు అన్నావా? నీ కళ్ళ ముందే ఒక మనిషి వెళ్ళారు, నువ్వు అక్కడే ఉన్నావు, నేను పట్టించుకోవాలా, చూడలా, గమనించలా. ఎందుకు? నీ కళ్ళు పని చేస్తున్నాయి కానీ చూపు పని చేయట్లా. కళ్ళు పని చేయడం వేరు, చూపు పని చేయడం వేరు. నీకు అర్థమైందా? కళ్ళు పని చేయడం వేరు, చూపు పని చేయడం వేరు. ఈరోజు చాలా మంది కళ్ళు ఉన్నాయి కానీ చూపు లేదు. చెవులు పని చేస్తాయి, వినికిడి పని చేయదు. వాళ్ళు గ్రహించలేరు. గ్రహించలేని వారు గ్రహించలేరు అంతే. చూపు పని చేయని వారు వారికి ఎప్పుడూ కనపడదు. నువ్వు 100 సార్లు చెప్పినా వాళ్ళకి కనపడదు. నువ్వు 100 సార్లు చూపెట్టినా వాళ్ళకి కనపడదు. ఎందుకంటే అది మానసిక దౌర్బల్యం, అదొక వ్యాధి. వారేది చూడాలనుకుంటారో అదే కనపడుతుంది, వాళ్ళేది వినగోరుతారో అదొక్కటే వినపడుతుంది.
అంటే వాళ్ళ ఇష్టాలు వేరే. కొందరు కొన్ని సంగతులు మాత్రమే చాలా ఇష్టంగా అంటారు, అన్నీ వినరు. కొందరు కొన్ని ఇష్టంగా కళ్ళు అప్పగించి వస్తారు, అన్నీ వాళ్ళకి కనపడవు. అందుకే కళ్ళు కనపడటం వేరు, కళ్ళు పని చేయడం వేరు, చూపు పని చేయడం వేరు. ఇక్కడ వీళ్ళందరూ ధర్మశాస్త్రాన్ని బాల్యం నుంచి పఠించిన వాళ్ళే, కానీ వీళ్ళకు కూడా ఒక మానసిక దౌర్బల్యం ఉంది. అదేంటంటే ప్రవచనం చెప్పిద్ది ఏమని, వినుటకు మట్టుకు విందురు కానీ గ్రహించలేరు, చూచడం మట్టుకు చూస్తురు కానీ కనపడదు వాళ్ళకి. ఈ ప్రజలు కన్నులారా చూచి చెవులారా విని, అంటే ఎందుకు వాళ్ళకి ఆ పరిస్థితి చెప్పాడు? ఇలాంటి పరిస్థితి ఎందుకు వచ్చింది? అసలు కారణం ఉంది. ఈ ప్రజలు కన్నులారా చూచి చెవులారా విని మనస్సు గ్రహించి నా వైపు తిరిగి నా వలన స్వస్థత పొందకుండునట్లు వారి హృదయం కొవ్విందంట. హృదయం కొవ్వింది. హృదయానికి కొవ్వు పడితే నోటికి ఏమాట వచ్చేది తెలియదు. ఇదొక్కటే సింపుల్ లాజిక్. ఏందమ్మా మరి అంత అటు మాటలు మాడుతున్నావు అంటే అర్థం, అవును ఆమెకి మందులు పనిచేయని జబ్బు వచ్చింది. మందులు పనిచేయదు. ఏంటది? హృదయానికి. అది హృదయానికి కోబడితే కళ్ళు పనిచేయవు, చెవులు పనిచేయవు. హృదయానికి కోబడితే కళ్ళు పనిచేయవు, చెవులు పనిచేయవు. ఎవరికైనా ఆ వ్యాధి ఉందా? ఉంటే ప్రార్థన చేయండి, కానీ హాస్పిటల్కి వెళ్ళబాగడం తగ్గదు. దాన్ని తగ్గించగలవాడు దేవుడి వాక్యం, దేవుని యొక్క వాక్యం మాత్రమే. వాక్యం ఒక్కడే తగ్గుచ్చుద్ది. మందులు పనిచేయని వ్యాధి ఏదైనా ఉందంటే ఈ భూమి మీద అది హృదయానికి పెట్టినటువంటి కొవ్వే, పనిచేయదు. అదొక్కటి పని చేయకపోతే కళ్ళు పనిచేయవు, చెవులు పనిచేయవు. దానికి మందు లేదు. ప్రార్థన ఒక్కటే మందు, వినయ మనస్తత్వం ఒకటే మందు. ప్రభు పాదాల చెంత మోకరించి, అయ్యా నీ వాక్యాన్ని వినగొరుతున్నాను, దీన మనస్కుండై నీ కొరకు బ్రతకగోరుతున్నాను, నన్ను కనికరించమంటే కనికరిస్తాడేమో. కనికరిస్తాడు, కరుణా సంపన్నుడు కదా. ఆ వాక్యం మన జీవితాల్లో మార్పుని తీసుకొస్తుంది. ఆ వాక్యము మన తగ్గింపు జీవితాన్ని వెల్లడి చేస్తుంది. ఆ వాక్యము దేవుని రాజ్య పౌరునిగా నిన్ను నిలవబెడుతుంది. ఏ వాక్యాన్ని చేతబట్టుకున్నాడు పౌలు? ఒక్కరోజు వాళ్ళందరినీ కూర్చోబెట్టి మాట్లాడి వివరించి ఒప్పించిన తర్వాత 2 సంవత్సరాలు అదే పట్టణంలో వాక్యం ప్రకటించడానికి దేవుడు ద్వారం తెరిచాడు. ఈరోజు ఆయా చోట్ల కొంతమంది సేవకులు సేవ ప్రారంభించి మరణ పర్యంతము సేవ చేస్తా చచ్చిపోయేటువంటి సేవకులు ఉన్నారు. అది దేవుడు అనుగ్రహించినటువంటి కృప. ఆ వాక్యాన్ని వీటుగా అర్థం చేసుకునేటువంటి మానసిక పరిపక్వత ఉన్నటువంటి సంఘాల్లో దేవుడిచ్చినటువంటి భాగ్యం అదే. ప్రియ సంగమా, పౌలు చేసిన ఈ గొప్ప ప్రసంగం అక్కడ ఎంతటి వెలుగును తీసుకొచ్చిందో, అలాగే ఎన్ని సంవత్సరాలుగా వింటూ ఉన్నటువంటి ఈ స్థానిక సంఘంలో ప్రకటించబడే వాక్యం మనందరి జీవితాల్లో మార్పును తీసుకురావాలని, దేవుని యొక్క స్వభావంలోకి మనం మార్పు చెందాలని, దేవుని రాజ్య సాక్ష్యాన్ని ప్రతికూలతలో కూడా ధైర్యంగా నిర్భయంగా ఆయన రాజ్యాన్ని గురించి సాక్ష్యం ఇచ్చేవారిగా ఉండాలని మిమ్మల్ని అందరినీ కోరుతూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను. వందనాలు.